కదా మనం ఏం అధైర్యపడవలసిన అవసరము లేదు. మనం దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా మనకున్న ప్రతి అవసరాన్ని చెప్పుకోవడానికి ఉండాలి. 2వ వచనంలో అంటున్నాడు, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతించబడును గాక. ఎల్లకాలము కూడా ఇది మొదలుకొని, ఈ దినము మొదలుకొని అంటే ఈ రోజు అయిపోయిందండి, రేపు వచ్చిందనుకోండి అది మొదలుకొని, అంటే ఏ రోజు మనం ఉన్నామో ఆ రోజు మొదలుకొని నిరానిత్తరము కూడా మనం ఏం చేస్తూ ఉన్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ కాపాడేవాడు కునికడు నిద్రపోడు. మనల్ని కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడండి. ఇజ్రాయేల్ ప్రజలే ఆయన పిల్లలని చెప్పి దేవుడు ఎక్కువగా ప్రేమించాడు, కానీ వాళ్ళు దేవుని ఇచ్చేసరికి విసర్జించిన వాళ్ళకి ఆ యొక్క మంచి ఆశీర్వాదాలు మన మీదకి వచ్చింది. అన్యులైన మన మీదకి ఆయన ఆశీర్వాదాలు వచ్చినాయి. కాబట్టి మన దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే ఆయన ప్రాణాన్ని మనకి దారపోసి ఉన్నాడండి, ఆయన రక్తాన్ని దారపోసి ఉన్నాడండి, మన కొరకు ఆయన దెబ్బ తిరిగి ఉన్నాడు. అంటే ఆయన ప్రేమలో ఏమన్నదంటే కలమషం ఏమీ కూడా లేదు. మన ప్రేమలో అయితే మాత్రం ఎలా ఉంటుందంటే మనిషి పెడితే మనిషి కోరుతాం, మనిషి పెట్టకపోతే చెడే కోరుతాం. కానీ దేవుని ప్రేమలో అయితే ఎప్పుడూ మంచి ఉన్నది. మనం తిట్టినా కొట్టినా అవమానపరిచినా బూతులు తిట్టినా దేవుడు మేలు చేస్తే మేలు చేస్తాడని మనం అంటాము. ఒకవేళ మనకు మేలు జరగకపోతే దేవుడిని ఏం చేస్తామండి? తిడతాం. దేవుడు ఏం చేస్తాడు? ఇంతకాలం దేవుని సన్నిధానానికి వెళ్ళాను కదా, నేను ఇంతకాలం దేవునితో ఉన్నాను కదా, ఇంతకాలం నేను ప్రార్థన చేశాను కదా, నా ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయని చెప్పేసి మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ యోగులు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోగు జీవితంలో చాలా కష్టపడ్డాడు. మన కష్టం కన్నా యోగు కష్టం చాలా ఎక్కువ. కానీ ఆ కష్టంలోనే అతను ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడండి. నిజంగా అతను యోగులు మనం చూసినట్లయితే అంతటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. యోగు ఒళ్ళంతా కుళ్ళిపోయింది, బిడ్డ చనిపోయారు, ఆశపోయింది, అంత